గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జగన్నాథ్ కుటీర్. ఈరోజు ఏకాదశి కనుక ఏకాదశి రోజు కొన్ని వెరైటీస్ చూపిస్తున్నానండి. ముందుగా దీన్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన చూడండి, బ్లాక్ సాల్ట్ మళ్ళీ పల్లి పౌడర్ వేస్తున్నానండి, బాగుంటుంది. పల్లి పౌడర్ ఈ విధంగా వేసుకొని దీనిపైన సాల్ట్ వేస్తున్నానండి కొంచెం. ఇది ఒక వెరైటీ అండి జగన్నాథునికి. అట్లాగే అందులో తులసాకు వేసేస్తున్నాను. ఇప్పుడు 3 చూపించిన తర్వాత నైవేద్యం పెడదాం. ఇప్పుడు సెకండ్ అండి, పల్లీలు డేట్స్తో ఒక లడ్డు చూపిస్తున్నానండి. అప్పటి వరకు మీరు జగన్నాథుని దర్శనం చేసుకోండి. రెండింటిని కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఒక లడ్డు చేస్తానండి జగన్నాథునికి. జై జగన్నాథ్. ఇప్పుడు చూడండి ఈ లడ్డును. ఇప్పుడు దీనిపైన కూడా తులసి ఆకు వేసుకుంటున్నానండి. ఇది 2వ రకం ఏకాదశి లడ్డు. తులసి ఆకు వేసుకున్నాను. ఇప్పుడునండి ఆలును ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. దీన్ని పొట్టు తీసుకుంటాను. ఉడకబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా. దీన్ని పొట్టు తీసి పెట్టుకుంటాను. ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా మ్యాష్ చేద్దాం. ఇప్పుడు ఈ పెరుగులోనండి ఉప్పు తగినంత ఉప్పు వేసండి. తగినంత ఉప్పు వేస్తున్నాను ఈ పెరుగులో. పేపర్ అండి, ఇందులోకి బ్లాక్ పేపర్. నేను ఇప్పుడు ఈ పెరుగులో కలుపుకుంటున్నాను. ముందుగా కొంచెం వీటిపైకి చూడండి కొద్దిగా వేస్తున్నాను బ్లాక్ పేపర్. మీకు తగినంతగా వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది, కానీ ఎక్కువ కారం తిన్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఈ పెరుగును లేదండి ఇలా ఈ పొటాటోలో ఇది చూడండి ఇప్పుడు నీళ్ళను దేవునికి పెట్టుకున్నామండి. వీటిని జగన్నాథునికి ఆఫర్ చేద్దామండి. ఇది చూడండి, ఇందులో తులసాకు వేసేస్తున్నాను, నీళ్ళల్లో వేస్తున్నాను. ఈ పల్లీని కూడా ఇలా డెకరేషన్ చేద్దామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. చూడండి వీటిని కూడా ఇందులోకి కాజు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి కాజు వేస్తున్నాను. ఫ్రై చేయలేదండి నేతిలో, ఇలాగే వేస్తున్నాను, బాగుంటుంది. ఇంకో రకం అండి. ఇప్పుడు ఇందులో ఈ బ్లాక్ పేపర్ ఉంది కదండి, ఇదిగోండి ఈ బ్లాక్ పేపర్ని ఇలా వేసుకొని దీనిపైకి ఇలా నెయ్యిలో వేయించుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏకాదశి స్పెషల్ అండి.
దేవునికి జగన్నాథునికి నైవేద్యం పెడుతున్నాను. చూడండి ఒకసారి ఈ రెసిపీస్.